కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత వారం రోజులుగా మనం జరుపుకున్న గణేష్ నిమజ్జన మరియు మిలాదున్ నబీ ఊరేగింపుల సందర్భంగా శబ్ద కాలుష్యం వలన ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు డీజే మరియు సౌండ్ సిస్టమ్ల వల్ల 500% శబ్ద కాలుష్యం పెరిగిందిగా గుర్తించామని అన్నారు. ప్రతి వాడ ప్రతి కాలనీల నుండి డయల్ 100కు విపరీతంగా కాల్స్ రావడం జరిగిందన్నారు. దీనిపై మత పెద్దలతో ప్రజాప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. దీనిపై ఏ విధమైన నిర్ణయం తీసుకుంటామో తెలియజేస్తామని తెలిపారు. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ మేము ఏర్పాటు చేశాము. గత వారం రోజులుగా మనం జరుపుకున్న పండుగల సందర్భంగా గణేష్ పండుగ ఒకటి, ఇంకోటి మిలాద్ పండుగ ఒకటి. ఆ పండుగ సందర్భంగా మరియు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఊరేగింపులు తీసిన సందర్భంగా ఏదైతే శబ్ద కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. ప్రతి కాలనీ నుండి, ప్రతి ప్రాంతం నుండి డయల్ 100కి విపరీతమైన కాల్స్ రావడం, రాత్రంతా ఈ మ్యూజిక్ అంతా నడుస్తూ ఉంది, మాకు నిద్రలు లేవు, పిల్లలు బాధపడుతున్నారు, ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోలేకపోతున్నారు, ఇది నియంత్రించండి అని చెప్పడము. దాని తర్వాత మా పెట్రోల్ కార్స్ వెళ్ళి, ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేయడము. కొంతమంది వింటున్నారు, కొంతమంది మండప నిర్వాహకులు మాట వినట్లేదు. మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ మండపానికి వెళ్ళినప్పుడు మూసేస్తున్నారు, ఆ శబ్ద కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తున్నారు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ అది ప్రారంభమై మళ్ళీ ఆ డీజేలు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ శబ్ద కాలుష్యం అనేది జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో. ఊరేగింపు సమయంలో కూడా మా ఆఫీసర్స్ రిపోర్ట్ ఇచ్చారు, నేను కూడా వ్యక్తిగతంగా చూశాను. ఆ టస్కర్స్ పైన మరియు ఇతర డీసీఎంస్ కానివ్వండి, వాహనాలు కానివ్వండి, అన్నిట్లో పెద్ద పెద్ద సైజు డీజే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది పెట్టి దాదాపు 15-20 గంటల పాటు కూడా నృత్యాలు చేసుకుంటూ ఊరేగింపు 3-4 రోజులుగా అందరికీ మేము లెటర్స్ రాసాము. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్కి సంబంధించిన పెద్దలు, రాజకీయ పార్టీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ని కూడా మేము ఆహ్వానించాము. వారందరూ కూడా ఒప్పుకున్నారు. ఈరోజు 3 గంటలకు అది ఆ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ మీటింగ్లో ఏం జరిగిందో అన్నీ కూడా మీకు విశ్లేషించి తర్వాత తెలియజేస్తాం. ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి సమర్పిస్తాం, డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదంలో మన సెక్యూరిటీయే కాదు, లా అండ్ ఆర్డరే కాదు, మన ఆరోగ్యం కూడా పడే అవకాశం ఉందని అందరూ కూడా, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ కూడా గుర్తించడం జరిగింది. అది మంచి పరిణామం. సో దీనికి తగ్గట్టుగా మేము కూడా తక్షణమే స్పందించి ఈ మ్యాటర్ డిస్కషన్లో ఉన్నప్పుడే దీనిపైన ఏదన్నా చర్య మనం తీసుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ మంచి మీటింగ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నాం. దాని పరిణామాలు ఏంటో, దాని రిజల్ట్ ఏంటో మీకు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అదే సమయంలో చాలామంది మీరు ఎవరైతే సెన్సిటివ్గా ఉన్నారో మీరు కూడా మాకు ఎక్స్ప్రెస్ చేశారు, ఇది కంట్రోల్ అంటే మానేస్తున్నారు, మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది डिपार्टमेंट अकेला या थोड़े हमारे जो गवर्नमेंट डिपार्टमेंट्स हैं इधर, जीएचएमसी के कमिश्नर हैं, कलेक्टर हैं,